రావాల్సినటువంటి పరిణతి మన దగ్గర ఇంకా రాలేదు మన దేశంలో. అట్లా వస్తే ఎలక్షన్లలో ఇంత గడబిడ ఉండదు. ఎలక్షన్ రాగానే ఆగమాగం అడివడివి ఆరోపణలు, దుమ్మురేగినట్టు లొల్లి, డబ్బు సంచులు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా దేశాలు ఏవైతే డెమోక్రటిక్ మెచ్యూరిటీ వచ్చిందో, రాజకీయ పరిణతి పెరిగిందో, ప్రజలు విచక్షణతో ఓటేస్తూ ఉన్నారో అక్కడ చాలా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు తయారవుతూ ఉన్నాయి. మిమ్మల్ని అందరూ నేను ఇంకొక 2 విషయాలు మీకు మనవి చేసి విషయంలోకి పోదాం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల దగ్గర ఉండేటువంటి ఏకైక వజ్రాయుధం మీ ఓటు. ఆ ఓటు ఆషామాషిగా అలవోకగా వేయద్దు. తోడు 4 డబ్బులు ఇచ్చిందని వేయద్దు. తోడు మా బావమరి చెప్పిండు, మా చిన్న ఆయన చెప్పిండని వేయద్దు. విచక్షణతోని మనం ఆలోచన చేయాలి. లొల్లి పెట్టద్దు ఉండు. మనం బాగా ఆలోచించి 10 మందితో చర్చించి నిజమేందో అబద్ధమేందో తేల్చాలి. ఇదివరకు కూడా ఎలక్షన్లు చాలా వచ్చినాయి. చాలామంది గెలిచినారు, ఎమ్మెల్యేలు అయింది, గవర్నమెంట్లు వచ్చినాయి, మీరు అందరూ చూసినారు. ఇప్పుడు కూడా మళ్ళా 3వసారి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ వచ్చింది. 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు నాడు లెక్క పెడతాడు, ఎవడో ఒకడు గెలుస్తాడు, అయిపోతుంది. కానీ మీ కథ అక్కడికే అయిపోదు. మీరు వేసే ఓటు ఏం చేస్తుంది? మీ తలరాతను మారుస్తుంది. 5 సంవత్సరాల మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పార్టీకి ఒక మనిషి నిలబడతాడు. బీఆర్ఎస్ నుంచి బాలకసుమన్ నిల్చున్నాడు. కాంగ్రెస్ నుంచి ఒక ఆయన వచ్చిండు. అర్జెంటుగా కండువా మార్చేసి మొన్నటిదాకా ఒక ముసుగులో ఉండే మళ్ళీ కొత్త ముసుగు వేసుకొని ఒక ఆయన కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిండు. అట్లనే బీజేపీ కూడా ఎవరో ఒకరు ఉంటారు. ఉంటే ఎవరో ఇద్దరు ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు. అభ్యర్థి గురించి ఆలోచన చేయాలి. అభ్యర్థి చరిత్ర, అభ్యర్థి గుణము, ప్రజల కోసం ఎంత పాటుపడతాడు, అభ్యర్థి మంచి చెడ్డ తప్పకుండా విచారించాల్సిందే. దానికంటే ముఖ్యమైనటువంటిది అభ్యర్థి వెనుక ఒక పార్టీ ఉన్నది. ఆ పార్టీ చరిత్ర కూడా మీరు ఆలోచన చేయాలి. నేను ప్రజాస్వామ్య పరిణతి అని చెప్పింది ఇందుకోసమే. ఆ పార్టీ నడవడిక ఎట్లుంటుంది, ఆ పార్టీ యొక్క ఆలోచన సరళి ఎట్లుంటుంది, వాళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఏం పనులు చేస్తున్నారు అనేది మీరు బాగా విచారించాలి. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే గెలుపుతోనే కథ ఆగదు. ఇక్కడ ఎమ్మెల్యే గెలుపు ఏం చేస్తుంది? రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మరి ఏ ప్రభుత్వం ఉంటే మనకు లాభం జరుగుతుంది, ఏ ప్రభుత్వం ఉంటే మనకు బాధ్యతను పనిచేస్తుంది అనేది వాళ్ళ చరిత్రను బట్టి, వాళ్ళ నడవడికను బట్టి, వాళ్ళ యొక్క దృక్పథాన్ని, వాళ్ళ ఆలోచన సరళిని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బట్టిగానే ఆషామాషిగా తమాషా కోసం ఓట్లు వేస్తే మన బతుకు కూడా ఆషామాషి అవుతుంది. అట్లా కానియద్దు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఆ చైతన్యం, బస్సు బంద్ చేయమని చెప్పారు, ఆ చైతన్యం మన లోపల రావాలి. వస్తేనే మనం బాగుపడి ముందుకు పోతాం. పార్టీల చరిత్ర అని నేను చెప్పిన, ఒక పార్టీకి అయితే చాలా ఘనమైన చరిత్ర ఉంది. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీ కళ్ళ ముందనే ఉంది. ఇది ఎప్పుడో 100 ఏళ్ల కింద పుట్టిన పార్టీ కాదు, 24 ఏళ్ల కింద పుట్టిన పార్టీ. పుట్టిందే తెలంగాణ రాష్ట్రం సాధించడానికి, ఇంకా వేరే పని లేదు దీనికి. మళ్ళీ తర్వాత బాధ్యత ప్రజలిస్తే తెలంగాణను చక్కదిద్దడం, ఈ 2 పనులు. బీఆర్ఎస్కు బాస్ అంటాడు, ఢిల్లీలో ఉండడు. బీఆర్ఎస్కు బాస్ మా తెలంగాణ ప్రజలే, మాకు వేరే బాసులు ఉండరు. తెలంగాణ ప్రజలు ఏం కోరుతారో, వాళ్ళ అవసరాలు ఏంటియో, వాళ్ళ ఆశలు ఆకాంక్షలు ఏంటియో వాళ్ళే మాకు బాసులు తప్ప మాకెవరు ఢిల్లీ బాసులు లేరు. ఢిల్లీ బాసు ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు చూస్తేనే మా కాంగ్రెస్ టిక్కట్ల పంచాయతీ. ఇక్కడ ఏముండదు, వీని చేతులు అంతా వట్టిదే, తోలు బొమ్మ లెక్క. ఢిల్లీలో కట్క ఎత్తేనే వీని బల్బు మెలుగుతుంది, ఇక్కడ లేకపోతే వట్టిదే. ఆ పద్ధతులలో ఉంటుంది. అట్లా కాకుండా బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీ కళ్ళ ముందర ఉంది. 14-15 ఏళ్ళు ఏ విధంగా కొట్లాడి సావు దగ్గర దాకా పోయి జైళ్ళ పడి, తనలబడి, అవమానాలకు గురై తెలంగాణ తెచ్చేదాకా బీఆర్ఎస్ ఎట్లా కొట్లాడిందో దానిలో మీ రూపాయలు కూడా చాలామంది భాగస్వాములు ఉన్నారు, మీకు కూడా తెలుసు. అదేవిధంగా తర్వాత ప్రజలు అధికారం ఇస్తే 10 ఏళ్ళుగా ఏం చేస్తూ ఉందో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. గత కాంగ్రెస్ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది, ఈ 2 బేరీజ్ వేయాలి, జోకాలి. ఎవరి వజన్ ఎంత అని జోకాలి.
ఎవరికి ప్రజల మీద కన్సర్న్ ఉన్న జోకాలి. నేను రెండు విషయాలు మీకు మనవి చేస్తాను, మీకు తెలిసినటువంటివే కానీ చెప్పడం నా బాధ్యత. అసలు తెలంగాణ ఉన్న తెలంగాణను ఊడగొట్టి ముంచింది ఏ పార్టీ? ఆనాడు తెలంగాణ ప్రజలు వద్దు అని మొత్తుకుంటా ఉంటే హైదరాబాద్లో ఉన్న సిటీ కాలేజ్ దగ్గర ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఆ రోజే 7 విద్యార్థులను పట్టపగలు కాల్చి చంపారు. ఆ తదనంతరం జబర్దస్తిగా ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రజలు వద్దు అని మొత్తుకుంటుంటే కూడా బలవంతంగా తీసుకుపోయి ఉన్న తెలంగాణను ఊడగొట్టి కాంగ్రెస్ కలిపిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఎన్నేళ్ళు ఏడ్చినాం మనం, ఎన్ని బాధలు పడ్డాం, వాళ్ళ పెత్తనం కింద ఎంత నలిగిపోయినాం, ఎంత నాశనమైంది తెలంగాణ. సగం తెలంగాణ బతకబోవుడే. మహబూబ్ నగర్ సగం జిల్లా, మెదక్ సగం జిల్లా, నల్గొండ సగం జిల్లా, చాలా జిల్లాలు బతకబోవుడే ఇక్కడ బతుకుదెరువు లేక. తెలంగాణ వచ్చిందాకా కూడా ఏం పరిస్థితి ఉండే మన దగ్గర ఒకసారి ఆలోచన చేయాలి. వచ్చినాడు మంచినీళ్ళకు దిక్కు లేదు, కరెంటు చక్కగా లేదు, సాగునీళ్ళు లేవు, పంటలు లేవు, పెద్ద గందరగోళమైన పరిస్థితి. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవడు, రైతులు ఉరిపెట్టుకొని చచ్చిపోవడు, అప్లపాలై భయంకరమైనటువంటి పరిస్థితి. ఇది దీనికి అంతటికి మూల కారణం ఎవరు బాధ్యత తీసుకోవాలి? 50 ఏళ్ళు పరిపాలన చేసిన కాంగ్రెసే కదా. మీ అందరికీ తెలిసి చరిత్ర, కానీ ఒకసారి మననం చేస్తా ఉన్నాను. అదేవిధంగా సింగరేణి తెలంగాణ కొంగు బంగారం. సింగరేణి 134 సంవత్సరాల చరిత్ర ఉన్న కంపెనీ సింగరేణి. మన అదృష్టంకు ప్రకృతి ప్రసాదించింది, ఇక్కడ బొగ్గు దొరుకుతుంది. దేశంలో ఉన్నది చాలా చోట్ల, మన దగ్గర ఉన్నది 10 బిలియన్ టన్స్ ఉన్నది. 10 బిలియన్ టన్స్ తెలంగాణలో బొగ్గు. ఇప్పటిదాకా 1.5 టన్నులు కూడా తీయలే, 1.5 బిలియన్ టన్నులు కూడా తీయలే. ఇంకా 8.5 బిలియన్ టన్నుల కోల్ మన సింగరేణి ప్రాంతంలో ఉంది. దీన్ని మునగొట్టినోడు ఎవడండి? సింగరేణి అచ్చంగా తెలంగాణ కంపెనీ, ఎవరికి వాటా లేకుండే మన సొంత కంపెనీ. కానీ గతంలో మీరు తెలుసుకోండి, పిల్లలు యువకులు ఉంటే మీ పెద్ద మనుషులను అడగండి, చెప్తారు. ఇది నిజాం రాజు ఉన్నప్పుడు పెట్టుకున్నటువంటి కంపెనీ. అచ్చంగా 100% మనదే ఉండే. ఈ చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు చేతగాక, నడపరాక, లాభాలు తీయరాక కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చింది. అప్పు తిరిగి చెల్లించలేక సింగరేణిలో మా నుంచి అప్పు కట్టుడు కాదు, కంపెనీలో సగం అంత అమ్ముతాం, మీరు వాటా తీసుకోరని చెప్పి 49% వాటాను కేంద్రానికి కట్టబెట్టిందే కాంగ్రెస్ పార్టీ, వేరే ఎవరో కాదు. వీళ్ళు వచ్చేప్పుడు మళ్ళీ పోజులు కొడితే సిగ్గాన్ని ఉండాలి కనీసం. ఎవడమ్మిండి సింగరేణిని? రేపు అడగాలి మీరు దయచేసి. సింగరేణిని 49% కేంద్రానికి ఇచ్చిన దద్దమ్మలు ఎవరు? మా పత్రికా విలేకరులు కూడా రాయాలని నేను కోరుతున్నా దయచేసి. ఈ చరిత్ర ప్రజలకు తెలవాలి. అసలు 100% తెలంగాణకు ఉన్నటువంటి తెలంగాణ ఆస్తి సింగరేణిలో మీకు పరిపాలన చేతగాక, మీరు లాభాలు తీయలేక కేంద్రం దగ్గర అప్పులు తెచ్చి 49% ఇచ్చి 100% కంపెనీని ముంచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదా? ఎవరు పొడగొట్టినండి? ఏ గతి చేసినారు? ఎవరైనా కార్మికులు తమను చచ్చిపోతే ₹1,00,000 ఇచ్చి చేతు దులుపుకున్నారు. ఇదే మా కొప్పుల ఈశ్వర్, ఇదే మా రాజిరెడ్డి, మా కొంగర మల్లయ్య గారు నెల రోజులు జైలుకు పోయిన వీళ్ళంతా. మాకు పెంచాలే, గని కార్మికులు చచ్చిపోయి. నేను కూడా పోయిన గోదావరి కనుక ఆ రోజు 6-7 కార్మికులు చనిపోతే ₹1,00,000 ఇస్తామంటే ఎవరికి కావాలని చెప్పి పోయి గడబడి చేస్తే వాళ్ళని 1 నెల రోజులు జైల్లో పెట్టినారు. కొట్లాడినాం. ఆ రోజు ఎంతుండే లాభాలు? మొత్తం 419 కోట్ల లాభం ఉండే సింగరేణికి. ఇది 2014 నాటికి. తెలంగాణ వచ్చినాక మంచి ఎండీలను పెట్టి మంచి పద్ధతులు చేసి కార్మికులతో మాట్లాడి వాళ్ళ అవసరాలు తెలుసుకొని పనిచేస్తే అందరూ ఉత్సాహంగా పనిచేసినారు. ఇలా లాభాలు 2184 కోట్ల లాభాలు వచ్చినాయి సింగరేణికి. మీకు అందరికి తెలిసే విషయం, దసరా దీపావళి బోనస్ మున్పగా 300-400 కోట్లు కూడా ఆయన ఇయ్యలే. ఇవాళ 1000 కోట్ల రూపాయలు పంచుతా ఉంది. 1000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం. మొన్ననే దసరా లాభాలు మీ చేతికి వచ్చినాయి, దీపావళి బోనస్ రాబోతా ఉంది. 2 కలిపితే 1000 కోట్ల రూపాయలు పెంచుతా ఉన్నాం. కాంగ్రెస్ రాజ్యం ఉన్నప్పుడు
18% ఇచ్చారు లాభాల వాటా. ఇలా 32% ఇస్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ గవర్నమెంట్. నేను నిర్ణయం తీసుకున్నాను, కార్మిక నాయకులను అడిగినాం. సరాసరి 2.5 లక్షల రూపాయలు చిన్న పెద్ద కార్మికులందరికీ చేతికొస్తా ఉంది. ఇది మీ కళ్ళ ముందే ఉంది, నేను ఎక్కడదో స్టోరీ కానీ కథ కానీ చెప్తలేను. తెలంగాణ మొత్తాన్ని మునగొట్టింది వాళ్ళే, మనకు నీళ్ళు రాకుండా చేసింది వాళ్ళే, ప్రాజెక్టులు కట్టేది బంద్ చేసింది వాళ్ళే, సింగరేణి లాంటి కంపెనీ ముంచింది కూడా కాంగ్రెస్ పార్టీ. వేరే వాళ్ళు ఎందుకు అవుతారంటే నాకు అర్థం కాదు. ఎవరు చేసిన? కేసీఆర్ చేసిండా? బాలకసుమన్ చేసిండా? ఆనాడు ఎవరు చేసినారు? ఇది మీ అందరూ తెలుసు. దీన్ని గుర్తెరిగి నేను అందుకే మిమ్మల్ని కోరుతా ఉన్నా, పార్టీల యొక్క దృక్పథం, పార్టీల యొక్క ఆలోచన సరళి, పార్టీల యొక్క నడవడిక, ప్రజల గురించి వాళ్ళకుండా తపన, వీటిని చూసి మీరు ఓటు నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది చూడనంత కాలం అలవోకగా ఓటేస్తే మనకు లాభం జరగదు, చాలా పెద్ద నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇండ్ల జాగాలి అంటే మనకు పెద్ద బ్రహ్మ పదార్థం, పెద్ద పెద్ద పైరవీలు. ఈరోజు మొత్తం సింగరేణిలో దాదాపు కొత్తగూడెం కావచ్చు, ఇల్లెందు కావచ్చు, మన మందమరి కావచ్చు, మంచిర్యాల కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, ఎక్కడెక్కడైతే సింగరేణి వాళ్ళ పట్టాలు ఇండ్ల జాగాలి పాపం కట్టుకున్నారో దాదాపు 40-45 వేల మందికి పట్టాలు కూడా ఇచ్చి అలా వాళ్ళకు అధికారం కల్పించడం జరిగింది. అవన్నీ కూడా మీకు తెలుసు. ఇంక్రిమెంట్ ఇచ్చుకున్నాం. ఇదే కాంగ్రెస్ పార్టీ యూనియన్, ఇదే కమ్యూనిస్ట్ యూనియన్లు, వీళ్ళిద్దరే కదా డిపెండెంట్ ఉద్యోగాలకు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టినోళ్ళు. డిపెండెంట్ ఉద్యోగాలు ఉడగొట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ కదా, ఈ నాయకులే కదా. మీకు తెలియదా చరిత్ర? మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించినాం. అంతకుముందు 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉంది గవర్నమెంట్లో, వాళ్ళు కల్పించిన ఉద్యోగాలు 6,400. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కల్పించిన ఉద్యోగాలు 19,400 ఉద్యోగాలు. వాళ్ళకు మాకున్న తేడా ఇది. ఇంకా ఎన్నో రకాల సమస్యలను పరిష్కారం చేసుకుంటూ పోయినాం. సింగరేణి కార్మికులు ఇల్లు కట్టుకుంటామంటే 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తూ ఉన్నారు. రుణం మొత్తం, ఆ వడ్డీ మొత్తం సింగరేణి కంపెనీ చెల్లిస్తూ ఉంది. ఇట్లా అనేక కార్యక్రమాలు కార్మికులకు బోనస్ కానీ మంచి కానీ చెడ్డ కానీ చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు మీకు తెలుసు. ఇంకో పార్టీ ఉన్నది బీజేపీ. ఆ నరేంద్ర మోదీ ప్రధానమంత్రికి పిచ్చి పట్టుకున్నది. అన్ని ప్రైవేటైజేషన్, మొత్తానికి మొత్తమే. విమానాలు ప్రైవేటైజేషన్, ఓడలు ప్రైవేటైజేషన్, రైలు ప్రైవేటైజేషన్, చివరికి బొగ్గు కూడా ప్రైవేటైజేషన్ అంటాడు. మనకున్న బొగ్గు మనం ఎందుకు ప్రైవేటైజ్ చేయాలి నాకు అర్థం కాదు. మళ్ళీ వాడిని ఎందుకు బిచ్చం ఎత్తుకోవాలి? ఎంతోమందికి ఉద్యోగాలు దొరుకుతాయి, పని దొరుకుతుంది, మన బొగ్గు మనకు పనికి వస్తుంది. ఈ బొగ్గును మొత్తం మునుగొట్టాలని ప్రైవేటైజేషన్ దుకాణం పెట్టారు. ఈడ కూడా 2 గంటల మీద పెడితే ఇదే బాలకసుమని మీరందరూ నిరాహార దీక్షలు చేసి కదా అడ్డుకున్నాం. మనమే కదా అడ్డుకున్నది. ఇట్లా బీజేపీ పార్టీ ఆ వైఖరి. మరి ఇటువంటి అన్ని ఆలోచించకుండా ఓటేస్తే మనం దెబ్బతినే ప్రభావం ఉంటుంది, చాలా పెద్ద ప్రమాదం ఉంటుంది. ఈరోజు రైతుల విషయంలో కాంగ్రెస్ ఏం చేసిందండి? ఎన్నడన్నా రైతుల మంచి చూడాలని ఆలోచించరా? రైతులు దబన అంజమాన్ బ్యాంక్ అప్పు తీసుకుంటే తమన యాళ్ళకు కట్టకపోతే వచ్చి తలుపులు విక్కపోయినారు. కానీ రైతులను ఆదుకోవాలని చెప్పి ఎన్నడూ ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆలోచన చేయలే. ఇలా రైతు బంధు, ఆ రైతు బంధు అనే పదం పుట్టించిందే బీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్ గవర్నమెంట్. మీ అందరికి తెలుసా విషయం? రైతులు సంతోషంగా ఉన్నారు. ఇలా రైతులు కొంత ముఖాలు తెల్లబడుతున్నాయి, అప్పులు కట్టుకుంటున్నారు. దాని మీద మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కేసీఆర్కి ఏం పని లేదు, ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్ డబ్బులను రైతు బంధు రూపంలో వేస్ట్ చేస్తున్నట్టు దుబారా చేస్తున్నారని మాట్లాడతారు. రైతు బంధు దుబారానా? మీరే చెప్పారు, దుబారానా? రైతు బంధు వేస్ట్ పథకమా? రైతు బంధు ఉండాలన్నా? ఉండాలంటే ఒకసారి చేయలేవాటాలి దయచేసి. ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరూ లేవాటిరా? మీకు బంధు కాగల సుమా? ఉండాలి కదా. ఇక ఇంకో ఆయన ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడు ఆ పుణ్యాత్ముడు ఇంకో మాట చెప్తుండు. ఎందుక కరెంటు వేస్ట్ చేస్తాడు కేసీఆర్, 24 గంటలు ఇచ్చే అక్కర్లేదు, 3 గంటలు ఇస్తే చాలు ఉంటాడు. సరిపోద్దా 3 గంటల కరెంటు? ఎన్ని గంటలు ఉండాలి? ఏమన్నా ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉండాలంటే చేతులు లేవడాలి దయచేసి.
మీది ఏజెన్సీ ఏరియా అయినా పట్టా భూములు ఉంటాయి. ధరణి అని పోర్టల్ తెచ్చినాం. ఎందుకోసం తెచ్చినామంటే ధరణి ఎవరి కోసం తెచ్చినాం? దయచేసి మీరు ఆలోచించాలి. రైతుల రికార్డులు ఇంతకుముందు ఉన్నటువంటి అధికారులు ఇష్టం ఉన్నట్టు ఎల్లే భూమి మల్లేకి రాసి, మల్లే భూమి పుల్లేకి రాసి, జుట్లు ముడేసి, తాకట్లు పెట్టి, వాళ్ళని వకీల చుట్టు దింపి, కోర్టుల చుట్టు దింపి, కసీల చుట్టు దింపి పైసలు మింగి మింగి నాశనం చేసినారు. రైతులు చల్లగా ఉండాలి, ధీమాతో ఉండాలి, వాళ్ళ భూమి మీద హక్కులు వాళ్ళకే ఉండాలని చెప్పి ఇలా ధరణి పోర్టల్ తెచ్చినాం. ధరణి పోర్టల్ ఎట్లా పనిచేస్తుంది? హైదరాబాద్లో మేము డబ్బులు వేస్తాం, రైతు బంధు డబ్బులు. ఆడ వేయంగానే ఏమవుతుంది? టింగు టింగుమని మీ సెల్ ఫోన్ మోగుతుంది. కరెక్టే కదా? బ్యాంకులో చూసుకుంటే డబ్బులు ఉంటున్నాయి, మీరు పెట్టుబడికి వాడుకుంటున్నారు, మంచి పంటలు తీస్తున్నారు, అప్పుల బాధ పోతా ఉంది, అప్పులు తీరిపోతున్నాయి, కొత్త అప్పులు కూడా పెట్టుబడి కోసం చేసే అవసరం ఉండలేదు. ఈ ధరణి మీరు ఒక్క మాట బాగా ఆలోచన చేయాలి. రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గొడ్డలి భుజం మీద పెట్టుకొని బయలుదేరింది, జాగ్రత్త అని నేను చెప్తా ఉన్నా. ధరణి తెచ్చినాం. ఇలా ఎవ్వల భూమి ఇంతకుముందు ఏముండే? రైతుకు ఎంతమంది భర్తలు, ఎంతమంది మొగలు? రైతుకు బీఆర్ఓ ఒక భర్త, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గిరిదావర్ ఒక భర్త, తహసీల్దార్ ఒక భర్త, దాని మీద ఆర్డీఓ, దాని మీద జాయింట్ కలెక్టరు, దాని మీద కలెక్టరు, దాని మీద రెవెన్యూ సెక్రటరీ, దాని మీద సీసీఎల్ఏ, దాని తర్వాత రెవెన్యూ మంత్రి. ఇలా ఎవరొక్కల కోపం వచ్చినా ఇక వైకుంఠ మాటల పెద్దపా మింగినట్టే. ఆ బతుకుంటే రైతుది. మేమేం చేసినాం? రైతు భూమి జాగ్రత్తగా ఉండాలని చెప్పి రైతు భూమి మీద రైతుకే అధికారం ఇచ్చినాం. ఇలా రైతు భూమి మార్చాలంటే మీ బొటనవేలే, మీ యొక్క బయోమెట్రికే మారుస్తుంది తప్ప రైతు భూమి మార్చేటువంటి అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. గవర్నమెంట్ తన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని మీకు రైతులకు దారబోసింది. మరి రైతులు మీరు ఉంచుకుంటారా? ఈ అధికారాన్ని పొడగొట్టుకుంటారా? ఆ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, బట్టి విక్రమార్క మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాగానే ధరణి పోర్టల్ని తీసి బంగాళాఖాతంలో వేస్తారు. బంగాళాఖాతంలో వేస్తారు, ఓకే. వేస్తే మరి ఏమైంది అన్నట్టు? మీరు ఎందుకైనా మిమ్మల్ని కోరింది మీరు ఆలోచించి ఓటేయాలని. ధరణి తీసేస్తావు, ఏమవుతుంది? రైతు బంధు రావాలి, ఎట్లా వస్తుంది? మళ్ళీ విఆర్ఓలు, మళ్ళీ పానీనకళ్ళు, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులు. అన్నా నీకు ఎంత ఉన్నదే? నాకు 7 ఎకరాలున్నది. ఎంత వస్తుంది? 70,000 వస్తుంది. లావు 20,000 మళ్ళీ మొదటికి వస్తుందా? ఇవ్వాలనేమో దళారీ లేడు, మధ్య దరఖాస్తు లేదు, మీరు ఏ ఆఫీస్కి పోయే అక్కర్లేదు, మీ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆడ మీ ఖాతాలో వేస్తున్నారు. మధ్య ఏ దళారీ లేకుండా మీరు ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా మీకు వచ్చేస్తూ ఉంది. మరి దీన్ని ఉంచుకుందామా, ఓడగొట్టుకుందామా? ధరణి ఉండన్నా పోవన్నా? ఉండాలంటే ఒకసారి చేతులు లేవాడాలి దయచేసి. ప్రజలందరూ ఆడ, నేను ఏ ఊళ్ళు అడిగినా ఇదే మాట చెప్తా ఉన్నా. మా దగ్గర అధికారం తీసి మీకు అప్పగిస్తే ఇలా ఇది ఒక్క మాట మీదనే మీ ఓట్లు వేయచ్చు, ఈ ఒక్క మాట మీదనే మీరు నిర్ణయం తీసుకోవచ్చు. మీకు కరెంటు వద్దు అంటున్నారు, రైతు బంధు వద్దు అంటున్నారు, ధరణి తీసేస్తామంటున్నారు. అంటే ఎందుకు? మళ్ళీ దళారీల రాజ్యం తేవడానికా? మళ్ళీ పైరవికాల రాజ్యం తేవడానికా? దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా నేను. ఆలోచించకుండా ఆగమాగమై ఎవడో 4 పైసలు ఇచ్చిండనో ఇంకోటనో ఓటేస్తే ఈ 5 సంవత్సరాలు ఆ ఓటు మీ భవిష్యత్తు రాస్తుంది. కాబట్టి మీకు చాలా పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తా ఉన్నా. రైతుల విషయంలో వాళ్ళు ఏనాడు పట్టించుకోలే. మనం గొడగొడ ఏడిసినా కరెంటు కనీసం చక్కగా ఇయ్యలే. తెలందాక కరెంటు, పొద్దాక కరెంటు, పాములు గుట్టుడు, తేలుగుట్టుడు, అనేక మంది చచ్చిపోయింది. ఇలా 24 గంటల కరెంటు ఇండియా మొత్తంలో, భారతదేశం మొత్తంలో 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చే ఒకటే ఒక గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్. నరేంద్ర మోడీ రాష్ట్రంలో కూడా ఇయ్యారు, ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా. ఎందుకు ఇస్తున్నాం? ఎక్కడి నుంచి ఇస్తున్నాం? కేసీఆర్ మొండి కాబట్టి అని అనుకుంటే సాధించేదాకా వదలడు కాబట్టి రైతులు ఖచ్చితంగా బాగుపడాలి, వాళ్ళకి సదుపాయం ఉండాలి అని గట్టి నిర్ణయం తీసుకొని 10 రూపాయలు పోయినా సరే అని చెప్పి దీన్ని మేము నడుపుతా ఉన్నాం. దీన్ని మళ్ళీ ఈ దొంగలచ్చి తీసేస్తామంటే మీ ముందరనే ఓపెన్గా చెప్పుకుంటా. ఈ 3 మాటలు మీరు కూడా విన్నారు.
కరెంటు 3 గంటలు మీరు విన్నారు టీవీలలో. ధరణి వేస్ట్ అన్నమాట మీరు విన్నారు. రైతు బంధు వేస్ట్ అన్నమాట మీరు విన్నారు. మరి విన్న తర్వాత కూడా వాళ్ళకి ఎట్లా డిపాజిట్ ఎట్లా వస్తాయండి? ఓట్లు కాదు, డిపాజిట్ కూడా రావద్దు. ఆ రకంగా మరి రైతులు ఆలోచించకపోతే కేసీఆర్ కూడా ఏం చేయలేడని మనం చేస్తా ఉన్నాం. నేను చదువుకుంటా ఒక్కొక్క స్కీమ్ చేసుకుంటూ కరెంటు మంచిగా చేసుకున్నాం, మంచినీళ్ళు మంచిగా చేసుకున్నాం, ప్రాజెక్టులు కట్టుకున్నాం, సాగునీళ్ళు తెచ్చుకుంటున్నాం. ఈయన కూడా ఇక్కడ ఎత్తిపోతల పథకానికి 1650 కోట్లు మంజూరు చేయించుకున్నాడు. బాలకృష్ణమని కూడా బ్రహ్మాండమైన పంటలు పడతాయి. ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టుకున్నాం. ఎట్లా ఉన్నాయి రెసిడెన్షియల్ స్కూళ్ళు? ఒక వర్గానికి కులానికి పెట్టలే. దళితులకు పెట్టుకున్నాం, గిరిజనులకు పెట్టుకున్నాం, బీసీలకు పెట్టుకున్నాం, ముస్లిం సోదరులు కూడా పెట్టుకున్నాం. అందరూ రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఎంత బ్రహ్మాండమైన చదువులు వస్తున్నాయి. అవి మొదలు స్కూళ్ళు పెట్టుకున్నాం. ఇలా వాటిని కాలేజీలుగా మార్చుకున్నాం. రేపు డిగ్రీ కాలేజీ కూడా మార్చే ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి వాళ్ళ కాలంలో ఉండేనా ఇదంతా? ఇట్లా జరిగినాయా? ఈ రెసిడెన్షియల్ స్కూల్ వస్తాయని మనం కళ్ళ కూడా అనుకున్నామా? దయచేసి మీరు ఇవన్నీ ఆలోచించాలి. ఎలక్షన్ అనగానే వట్టిగానే ఆగమాగం పిచ్చోళ్ళ లెక్క ఓటు వేయద్దు. మనం పిచ్చోళ్ళమని ఇంకా వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అందుకే మనం సూట్ కేసులు పట్టుకొని వస్తే చాలు గెలిచిపోవచ్చని అనుకుంటా ఉన్నారు. మరి సూట్ కేసులతో వచ్చే వాళ్ళు కావన్నా, దోపిడీదారులు జేబుల పైసలు లేకుండా వచ్చే సుమన్ లాంటి వ్యక్తి కావన్నా, మీ నిర్ణయం చేయాలి. ఎవరు కావాలి? తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడి జైళ్ల పాలై ప్రజలు అవకాశం ఇస్తే గెలిచి ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసేటువంటి నికార్సుగా ఉండేటువంటి సుమన్ లాంటి నాయకులు కావన్నా, ఎలక్షన్ వచ్చే వరకల్నే 4-5 పార్టీలు మార్చేసి సూట్ కేసులు పట్టుకొని వచ్చేటువంటి వాళ్ళు కావన్నా. దయచేసి మీరు నిర్ణయం చేయాలి. ఈ ఆలోచన సరళి, ఈ పద్ధతి ప్రజల్లో రానంత వరకు ఈ సూట్ కేసుల బాబత్కాలు వస్తూనే ఉంటారు. ఈ నోట్ల కట్టల బాబత్కాలు వస్తూనే ఉంటారు. వాళ్ళ బలమంతా డబ్బే, ఎక్కడ కనిపించరు. ప్రజలకు ఆపద వచ్చినాడు ఉండరు, సంపద వచ్చినాడు ఉండరు, దుఃఖం వచ్చినాడు ఉండరు. ఎలక్షన్ రాగానే మాత్రం వస్తారు. ఇక ఎలక్షన్ రాగానే వీళ్ళు కడపగలి ప్రేమలు దేవుకత్తాయి. మళ్ళీ ఇక రా బిడ్డ 2 సీసాలు తాగుదాందా? ఏ నీ ఇంట్లో ఏమైనా లగ్గము నాది? నీ ఇంట్లో ఏమైనా కార్యం ఉన్నదా, లగ్గం ఉన్నదా? ఎందుకు ఇస్తాను సీసాలు? ఈ బాబతు వాళ్ళని తరిమి కొట్టకపోతే ఇది ప్రజాస్వామ్యం కాదు, దానికి విలువ ఉండదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ జిల్లాలో 2-3 మోపైంది. ఒకడైతే పకాతు ప్యాకాట క్లబ్బులు పెట్టి పైసలు సంపాదించాడు, మందిని ఎత్తికొట్టి. ఆయన కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఇప్పుడు ఏడ మంచిర్యాల అక్కడ ఇక్కడ ముంచి అక్కడ ముంచి డబ్బులు తెచ్చి సీసాలు వంచి ఇది వంచి గోల్మాల్ చేసి, ఈ గోల్మాల్ గోవిందంగాలను ప్రజలు గోల్మాల్ చేయనంత కాలం ఈ దరిద్రమే ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ దరిద్రాన్ని వదిలించుకోవాలి. అది ప్రజల శక్తి మీ చేతుల్లో ఉంటుంది. మీరు కూర్చుండే ఆలోచన చేయాలి. సరే వాడు అచ్చడితే మోమాటానికి ఆనాలే, కానీ చేసేకాడ చేసే పని చేయాలి. చురుకు పెట్టేకాడ పెట్టాలి. లేకపోతే దీనికి అర్థం లేకుండా పోతుంది. ఆ విధంగా దయచేసి మీరందరూ ఆలోచన చేయకపోతే చాలా పెద్ద ప్రమాదం వస్తుందని మనం చేస్తా ఉన్నాం. దళిత జాతికి, దళిత సోదరులకు నాదొక విజ్ఞప్తి. దళితులు అనేక సంవత్సరాల నుంచి వెనకబడి ఉన్నారు. యుగాల నుంచి అణచివేతకు గురైంది, సామాజిక వివక్షకు గురైంది. వాళ్ళని ఎవరు పట్టించుకోలే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 75 ఏళ్ల కిందనే దళితుల గురించి ఏదైనా స్పెషల్ గ్రోత్ ఇంజన్ పెట్టి ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం చేస్తే ఈ 75 ఏళ్ల దళిత జాతి బాగుపడకపోనా? దళితులను అమ్మ పేరు చెప్పి, బొమ్మ పేరు చెప్పి ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప దళితులకు ఏనాడు ఎవరు చేయలే. ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం భారతదేశంలోనే పెద్ద పొలికేక దళిత బంధు కార్యక్రమం. ఆ దళిత బంధు కార్యక్రమం స్వయంగా బీఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి కార్యక్రమం. ఈ దళిత బంధు ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి అందే వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ పనిచేస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ 75 ఏళ్ల కిందే దళిత బంధు మొదలుపెట్టుంటే ఇవాళకి మన దరిద్రం పోకపోవునా? దళిత బంధు వచ్చిన పిల్లలు ఎంత బాగా పనిచేసుకుంటున్నారు, ఎంత బాగా బతుకుతున్నారు. అద్భుతంగా ఉంటుంది. ఆ స్కీమ్ కూడా కొనసాగించాలి. అదే కాదు, దళితుల మీద మీది ప్రేమ, పెదవుల మీద ప్రేమ, ధైర్యంగా ఒకనాడు ఏం చేయలే. ఆనాడు అంబేద్కర్ మహాశయుడు అనేక పోరాటాలు చేసిండు. ఆయనను కూడా పార్లమెంట్ ఎలక్షన్లో ఓడగొట్టింది ఈ కాంగ్రెస్ పార్టీ. మీరు తెలుసుకోండి చరిత్ర. నేను సుమన్కి చెప్తా, కావాలంటే ఆ బుక్కులు తెచ్చి పంచుని. ఇక్కడ అంబేద్కర్ గారిని ఎవరో కొట్టినండి పార్లమెంట్ ఎలక్షన్లో? ఈ కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టి ఆయన చెప్పిన సిద్ధాంతం అమలు చేయలే. ఇలా తెలంగాణ ప్రభుత్వం
అంబేద్కర్ ఆశయాల అమలు కోసం ఇండియాలోనే ప్రపంచంలోనే ఎక్కడ లేనంత ఆకాశం అంత ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని మనం హైదరాబాద్లో పెట్టుకున్నాం. మీరు కూడా చాలామంది చూసిండ్రు. ఆకాశం అంత ఎత్తుగానే పడుతుంది ఆ విగ్రహం. దానికి దీనికి సిల్లర మలరడానికి కాదు. తెలంగాణ గుండెకాయ అయినటువంటి తెలంగాణ పరిపాలన కేంద్రమైనటువంటి ముఖ్యమంత్రి మంత్రులు కూర్చుండేటువంటి సెక్రటేరియట్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని పేరు పెట్టుకున్నాం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలే. మీదికి మాట్లాడతారు, నటన కోసం తమాష కోసం చేస్తారు తప్ప సెక్రటేరియట్కే పేరు పెట్టినాం. 125 ఫీట్ల అడుగుల ఎత్తున్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకున్నాం. సెక్రటేరియట్ దగ్గరనే పెట్టినాం. పరిపాలకులకు ఎప్పటికీ అంబేద్కర్ ఏళ్ళు కనబడతా ఉండాలి, వాళ్ళకి సోయి ఉండాలని చెప్పి ఆ పని మనం చేసినాం. ఒక నిబద్ధతతోని పద్ధతితోని తెలంగాణను ఒకటొకటి చేసుకుంటూ పోతా ఉన్నాం. మనం కొత్త మేనిఫెస్టో కూడా మీరు చూసినారు. మనం పెన్షన్ పెట్టినాం, 1000 రూపాయలు పెట్టుకున్నాం ముందుగాల. దానికి కూడా పెద్ద కథ ఉన్నది. అంతకుముందు 200 పెన్షన్ ఉండే, 70 రూపాయల పెన్షన్ ఉండే. నేను అడిగిన ఎందుకు ఇస్తారా పెన్షన్ అని అడిగిన. అసలు ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్ పెన్షన్? దానికి ఏమైనా ఉద్దేశం ఉందా? తమాషకి ఇస్తామా? ఎందుకు సార్ మీ ఉద్దేశం ఏందని అడిగింది. నా ఉద్దేశం ఏంటంటే సమాజంలో అందరు సమానంగా ఉండరు. కొంతమంది వృద్ధులు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి పిల్లల ఆనల పాలన ఉండొచ్చు, లేకపోవచ్చు. కొంతమంది ఆడవాళ్ళకి భర్తలు చనిపోవచ్చు. కొంతమంది ఒంటరి మహిళలు కావచ్చు. కొంతమంది చాలా తక్కువ ఆదాయం ఉండేవాళ్ళు కావచ్చు. వాళ్ళు ఉంటారు. వాళ్ళు కాకుండా ఇవాళ మనిషి దేవుని దేవాల 7 వరకు మనం మంచిగా ఉన్నాం. అనుకోకుండా యాక్సిడెంట్ అయితే కాలో చేయకపోతుంది, అంగవైకల్యం వస్తుంది. కొంతమంది విధివంచితులు ఉంటారు, అనుకోకుండా. ప్రతి దేశంలో ఉంటారు, మన దగ్గర కూడా ఉంటారు. మరి మీరు ఏం కోరుతున్నారు సార్ అన్నారు వాళ్ళు. నేను అన్న వాళ్ళు ఇవ్వని మోతాదు లేకుండా 2 పూటలు ఇంత పప్పో పులుసో తిని పండుకుంటేట్టు ఉండన్నయ్యా, ఇంకొని మోతాదు లేకుండా ఉండాలని చెప్పాను. ఈ విధివంచితులను ఆదుకునే బాధ్యత మానవ కోణంలో ప్రభుత్వాందే కాబట్టి ఖచ్చితంగా అది ఉండాలని చెప్పిన నేను. వాళ్ళందరూ ఉప్పెంత పప్పెంత అని లెక్కబెట్టి ఒక 600 రూపాయలు ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పిన అందరికి పెంచుకుంటూ పోతారు, వాళ్ళకెందుక ఈ పేదవాళ్ళ కోసమే కుసరాన్న ఒక 1000 రూపాయలు పెట్టమని చెప్పినాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ స్టార్ట్ అయినాడు పెన్షన్ 1000 రూపాయలతో పెట్టుకున్నాం. తర్వాత 2000 చేసుకున్నాం. తెలంగాణ ఆదాయం ఎట్లా పెరిగితే దాన్ని పెంచుకుంటూ పోయినాం. మొన్న నేను మేనిఫెస్టోలో ప్రకటించిన ఖచ్చితంగా వచ్చే 5 ఏళ్లలో దాన్ని 5000 రూపాయలు తీసుకుపోతామని చెప్పిన. ఈ మార్చి తర్వాత 3000 రూపాయలు అవుతుంది. సంవత్సరానికి 500 పెరుక్కుంటూ పోయి 5 ఏళ్లలో 5000 రూపాయలకు పోతుంది. అట్లనే 93 లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి మన రాష్ట్రం. వాళ్ళందరికీ కూడా తెలంగాణ ఇలా పంటలు బాగా పండించి 3 కోట్ల టన్నుల వడ్లు పండిస్తూ ఉంది. వాళ్ళందరికీ కూడా సాయం చేయాలని చెప్పి వచ్చే మార్చి తర్వాత అందరికీ రేషన్ కార్డును ఎవరెవరికైతే ఉన్నదో వాళ్ళందరికీ కూడా సన్న బియ్యమే సరఫరా అయితే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇట్లా ఇంకా అనేక కార్యక్రమాలు చెప్పినాం. మీకు ఇక్కడ కార్యకర్తలు మీ ఇంటింటి కరపత్రాలు తెచ్చి ఇస్తూ ఉన్నారు. రైతు బంధు పెంచుతూ ఉన్నాం, పెన్షన్ పెంచుతూ ఉన్నాం, అందరికి సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం, ఆరోగ్యశ్రీ లిమిట్ 15 లక్షలు తీసుకొని పోతా ఉన్నాం. ఇవన్నీ కూడా మీ ముందరకు వస్తాయి రేపు. ఇవన్నీ చెప్తా ఉన్నారు, కరపత్రాలు కూడా పంచుతూ ఉన్నారు. మీరు అవన్నీ చూడండి. సో ఏ పార్టీ వైఖరి ఏందో, ఏ పార్టీ ఆలోచన సరళి ఏందో ఆలోచన చేసి మీరు జాగ్రత్తగా ఓటేయకపోతే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సుమన్ గారు సింగరేణి కార్మికుల గురించి 4-5 విషయాలు చెప్పినారు. ఒకటి, రిటైర్డ్ అయిన కార్మికులకు ఇండ్లు పాపం వాళ్ళకే ఇవ్వాలి, ఏదో ఒక ధరగట్టో ఎట్లనో లాభం జరుగుతుందని చెప్పినారు. ఇంకేదో ట్యాక్సు, ఏం ట్యాక్స్ అది, ఈ పెర్క్స్ ట్యాక్స్ అనేది కోల్ ఇండియాలో రీఎంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. అక్కడ ఇచ్చేది నిజమే అయితే ఎలక్షన్ లోపల 10 రోజులనే మీకు కూడా నేను ఇప్పిస్తే ఎలక్షన్ తెల్లారి నుంచి మీకు ఇబ్బందే లేదు. ఇక్కడ కూడా చాలా ఈజీగా ఇచ్చేపిస్తుంది, మన చేతుల పని. అది కూడా ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇంకా 2-3 సమస్యలతో చెప్పినాడు. వాటిని కూడా సానుభూతిని పరిశీలించి తప్పకుండా ఏర్పాటు చేస్తాం. మందమరిలో డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పి ఆయన కోరినాడు. మీరు సుమన్ 50-60 వేల మేయర్తో గెలిపేయండి, డిగ్రీ కాలేజ్ తెచ్చిపెట్టే బాధ్యత నాది అని మనవి చేస్తూ ఉన్నా. సుమన్ 2 కార్యక్రమాలు చేస్తాడు. ఉద్యమంలో ఉద్యమం చేసిండు, జైలుకి పోయిండు, తెలంగాణ తెచ్చేదాకా కొట్లాయిండు. తర్వాత మీరు దయదలిస్తే మొదలు ఎంపీ అయిండు, ఆ తర్వాత చెన్నూరు ఎమ్మెల్యే అయిండు. సుమన్ రాకముందు చెన్నూరు, సుమన్ వచ్చిన తర్వాత చెన్నూరు ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చెన్నూరు నియోజకవర్గంలో అనేక గ్రామాలకు వర్షాకాలం వస్తే వరదలు వస్తే సంబంధాలే తెగిపోయేటి. ఇలా 22 బ్రిడ్జిలు కట్టించిండు, ఇంకో 20 కడతా ఉన్నారు. రోడ్లు అయినాయి, అనేక సదుపాయాలు అయినాయి, సెంట్రల్ లైటింగ్ అయింది, మంచినీటి సదుపాయం వచ్చింది.
నేను ఇప్పుడే బస్సులో వస్తా నాకు చూపించినాడు సార్, ఇది ఐటీఐ బిల్డింగు, ఇది పలానా బిల్డింగు, ఇది పలానా బిల్డింగు, ఇవన్నీ మనమే మంజూరు చేసినామని నాకు చూపించుకుంటూ వచ్చినాడు. ఒక తపనతోని తెలంగాణ ఉద్యమ సాధనలో ఉన్న వ్యక్తి కాబట్టి నేనున్న కాన్స్టిట్యూన్సీ నేను బాగు చేసుకోవాలని చెప్పి అన్ని రకాలుగా అతను తనలాడుతూ ఉన్నాడు. 2 పనులు చేస్తాడు సుమన్. ఇక్కడ మీ సేవ చేస్తాడు చెన్నూరులో, అక్కడ పార్టీ కోసం నా ఇంట్లో ఉంటాడు. నా బిడ్డ లాంటి వాడని పోయినసారి చెప్పిన నేను, నా ఇంట్లో ఉంటాడు. హైదరాబాద్లో ఉంటే సగం టైం నా ఇంట్లోనే ఉంటాడు. మంచి చెడ్డ పార్టీ వ్యవహారాలను కూడా చూస్తాడు. ఆ విధంగా పనిచేస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తి గెలిస్తే మీకు లాభం జరుగుతుంది. ముఖ్యమంత్రి చేయి కిందనే ఉంటాడు కాబట్టి మీకు ఏ పని కూడా ఆగకుండా జరుగుతుంది. మంచి బెనిఫిట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఈ పార్టీలు మార్చి సూట్ కేసులు పట్టుకుని వచ్చిన వాళ్ళని గెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు, మేము ఏం చేయకున్నా చాలా సూట్ కేసు పట్టుకొని పోతే గెలుస్తామనే అభిప్రాయం ఉంటుంది. ఈ సూట్ కేసు కాలు రావన్నా, బాలక సుమన్ రావన్నా దయచేసి మీరు ఆలోచించాలని మనవి చేస్తా ఉన్నా. ఇది చైతన్యం ఉన్న ప్రాంతం, కార్మిక లోకం ఉన్న ప్రాంతం, ఉద్యమాలు జరిగిన ప్రాంతం కాబట్టి మీరు చైతన్యంతో ఆలోచించి పెద్ద ఎత్తున సుమన్ను దీవించాలి, కారు గుర్తు ఓటేయాలి, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు. ఈ దమ్ముగిట గట్టిగా బయలుదేరితే దుమ్ములు ఇవ్వది. జై తెలంగాణ, కారు గుర్తుకే. సమరానికి సై అని ఉరుకు, రాష్ట్రాన్నే ముందుకు నడుపు. సమరానికి సై అని ఉరుకు, రాష్ట్రాన్నే ముందుకు నడుపు. బీఆర్ఎస్ కార్యకర్తవై కేసీఆర్ అడుగు జాడవై, బీఆర్ఎస్ కార్యకర్తవై కేసీఆర్ అడుగు జాడవై. సమరానికి సై అని ఉరుకు, రాష్ట్రాన్నే ముందుకు నడుపు. సమరానికి